నా పేరు సిరసనల్ల బాలరాజ్ మాదిగ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎక్కరాజు నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు కళాభవన్లో ఎంఆర్పీఎస్ కానీ, టీఎంఆర్పీఎస్ కానీ, ఎంఈఏ కానీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మహబూబ్ నగర్ నియోజకవర్గం రూరల్ మండలంలో ఎస్సీలకు జెడ్పీటీ స్థానం రిజర్వ్ అయింది కాబట్టి, మరి గతంలో ఎస్సీలకు జనరల్, లేకుంటే బీసీలకు జనరల్, ఓసీలకు వివిధ కేటగిరీలో రిజర్వేషన్లు వచ్చేవి. మరి ఇన్నేళ్లకు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్ రావడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మరి ఇతర పార్టీలు కానీ మా ఎస్సీలను గుర్తించి గత 30 ఏళ్లుగా వర్గీకరణకు ఎంతో కృషి చేసి దాని పోరాట ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం. కాబట్టి ఆ వర్గీకరణ వచ్చిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వచ్చిందని మేము హర్షిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎస్సీలకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఖచ్చితంగా పార్టీలు గుర్తించి, మరి ఎవరైతే ఈ రూరల్ మండలంలో మేము అనుకున్న ఈ చర్చ వేదికలో కంటి కాదరన్న కానీ, మరి కుంటి కేశవులన్న కానీ జడ్పీ స్థానానికి పోటీలో ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే పార్టీలు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, అది బీజేపీ ఇవి గుర్తించి మరి ఖచ్చితంగా మా వాళ్ళకు సీటు కేటాయించి మరి వాళ్ళకు ఇచ్చే బెనిఫిట్స్ కానీ పార్టీల పరంగా ఇచ్చి అభ్యర్థులను ప్రకటిస్తే మాదిగలంతా రాబోయే రోజుల్లో మీ పార్టీల పక్షాన ఉండి మేము కంపల్సరిగా పార్టీలకు సపోర్ట్ చేసే విధంగా ఉంటామని తెలియజేస్తూ, మరి ఏదైతే టీఎంఆర్పీఎస్ ఖచ్చితంగా మరి మా మాదిగ బిడ్డలకు ఈ పార్టీలు గుర్తించి కేటాయిస్తే వాళ్ళ వెనువెంట ఉండి గెలుపుకు తోడ్పడతామని గుర్తిస్తూ తెలియజేస్తున్నాం.